హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ సోషల్ చాప్టర్ 4 అట్మాస్ఫియర్ పార్ట్ 5 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ మనం పార్ట్ 4లో హాట్ లోకల్ విండ్స్ అండ్ కోల్డ్ లోకల్ విండ్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా విండ్స్ యొక్క గ్రేట్నెస్, అంటే విండ్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేటువంటి కాన్సెప్ట్ కూడా తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఈక్విటోరియల్ లోవర్ ప్రెషర్ బెల్ట్ అని చెప్పి అండ్ అదేవిధంగా సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అని చెప్పి వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ వీడియో. వెదర్ అండ్ క్లైమేట్. యాక్చువల్లీ ఇక్కడ వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి? వెదర్ అంటే డే బై డే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. క్లైమేట్ అంటే మినిమం ఒక కంటిన్యూస్ డేస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎలా అయితే మనకు సీజన్స్ ఇలా ఏర్పడుతూ ఉంటాయో అదేవిధంగా క్లైమేట్ కూడా ఇలా ఒక షార్ట్ పీరియడ్ ఉంటుందన్నమాట. కాకపోతే వెదర్ అంటే డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, ఈరోజు వెదర్ ఏం బాగాలేదబ్బా అంటుంటాం. అంటే నిన్న వెదర్ బాగుంది, ఈరోజు అప్పుడే బాగాలేదని అర్థం. అండ్ క్లైమేట్ అంటూ ఉంటాం, సో ఈ మంత్లో ఈవినింగ్ టైమ్స్ క్లైమేట్ సూపర్గా ఉంటుందంటాం. అంటే పీరియడ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. పర్హాప్స్ you have heard of a cricket match being postponed due to bad weather. You may have had to postpone your own games due to rain or excessive heat, saying the weather is not suitable. సో బహుశా మీరు వినే ఉంటారు, ఈరోజు క్రికెట్ మ్యాచ్ పోస్ట్పోన్ అయింది వెదర్ బాగాలేకపోవడం వల్ల అంటూ ఉంటారు. సో వెదర్ బాగలేకపోవడం అంటే వర్షం పడి ఉండొచ్చు లేదా వర్షం రావచ్చు అనేటువంటి సిచ్యువేషన్ అనమాట. సో ఆ విధంగా వెదర్ బాగాలేదు అంటూ ఉంటారు. అండ్ అదేవిధంగా మనం కూడా ఏమైనా గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటాం, కానీ ఈవినింగ్ వచ్చేలోపు వర్షం రావడమో లేక ఎక్కువ హీట్ ఉండడమో జరుగుతూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఆడుకోవడం మానేస్తామన్నమాట. అంటే ఆటోమేటిక్గా వెదర్ అనేది ఏముంటుంది, మనకు ఆడుకోవడానికి సూటబుల్గా ఉండదు. యూ మే హ్యావ్ ఆల్సో హర్డ్ పీపుల్ సే దిస్ ఇయర్ ద మాన్సూన్స్ ఆర్ ఆన్ టైమ్, ద ప్రైసెస్ ఆఫ్ మోస్ట్ ఫ్రూట్స్ గో అప్ when they are not in season but come down when they are in season. You may also have heard things like the climate in North India is not suitable for me. ఓకే, సో ఇక్కడ క్లైమేట్ అనేటువంటి వర్డ్ గురించి మనం బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వెదర్ అంటే ఏం చెప్పుకున్నాము అంటే డే బై డే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఈరోజు ఉండాల్సిన క్రికెట్ మ్యాచ్ రేపటికి పోస్ట్పోన్ చేస్తారు, ఎందుకంటే ఈరోజు వెదర్ బాగాలేదు కాబట్టి. అండ్ అదేవిధంగా క్లైమేట్ విషయానికి వస్తే ఈసారి వర్షాలు ఆన్ టైంలో పడొచ్చు అని చెప్పి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఫ్రూట్స్ యొక్క కాస్ట్ పెరగచ్చు, ఒకవేళ సీజన్ అయితే పెరుగుతాయి, సీజన్ కాకుంటే తగ్గచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా నార్త్ ఇండియాలో క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. అంటే జమ్మూ కాశ్మీర్ వద్ద, ఓకే, జమ్మూ కాశ్మీర్ వద్ద మాత్రమే. అండ్ ఢిల్లీ ఇక్కడంతా మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా హీట్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నార్త్ ఇండియాలో చాలా వరకు క్లైమేట్ ఎలా ఉంటుందంటే మనకు సూటబుల్ ఉండదన్నమాట. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి క్లైమేట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే సూటబుల్ కాదనే చెప్పొచ్చు. అంటే ఇక్కడ కొన్ని ప్రదేశాలను బట్టి క్లైమేట్ అనేది మారుతూ ఉంటుంది. పోలార్ రీజన్స్లో కోల్డ్గా ఉంటుంది, ఈక్వెటర్ వద్ద చాలా హీట్గా ఉంటుంది, హాట్ ఉంటుంది కదా. సో ఆ విధంగా అన్నమాట. దీస్ టూ వర్డ్స్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ జియోగ్రఫీ. దే షేప్ అవర్ లివ్స్ ఇన్ మెనీ వేస్ అండ్ మెనీ పీపుల్ కన్ఫ్యూజ్ ద టర్మ్స్ అండ్ సే వెదర్ వెన్ దే మీన్ క్లైమేట్ అండ్ వైస్ వర్సా. యూ విల్ నో ద డిఫరెన్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెక్షన్. యాక్చువల్గా ఇక్కడ మీరు క్లైమేట్ వెదర్ అంటే రెండు ఒకే అర్థం అనుకుని ఉంటారు, కాకపోతే ఈ లెసన్ ఎండింగ్లో క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో జియోగ్రఫీలో క్లైమేట్ అండ్ వెదర్ గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అంటే ఈ రెండు కూడా మన యొక్క లైఫ్ యొక్క షేప్ని మార్చేస్తాయని చెప్పొచ్చు. అండ్ కాకపోతే ఇక్కడ వెదరు క్లైమేటు ఇవి రెండు కూడా ఒకటే అని మీరు అనుకొని ఉంటారు, కాదు. ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అండ్ particulates that we call the atmosphere is not sitting still. It is very dynamic. It moves up and down and horizontally in all directions. As it does this, its characteristics change. It may get warmer or cooler, wet or drier, etc.
when we describe the condition of the atmosphere for a small period of time, usually about 10 days at most, weather can change daily even within a day. ఓకే, సో ఇక్కడ మనం అట్మాస్ఫియర్ అంటున్నాం అంటే ఈ అట్మాస్ఫియర్లో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, అదేవిధంగా పార్టికులర్స్ ఉంటాయి, అంటే ఫైన్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వీటిని పార్టికులర్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ కావచ్చు, పార్టికులర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండవు అనమాట. అంటే చాలా డైనమిక్గా ఉంటాయి. కొన్నిసార్లు ఆల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ మూవ్ అవుతాయి, హారిజంటల్గా మూవ్ అవుతాయి. అంటే ఆల్ డైరెక్షన్స్లో ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇలా జరిగినప్పుడు యాక్చువల్గా పర్టికులర్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ పర్టికులర్స్ వల్ల అట్మాస్ఫియరిక్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకు కాజెస్ కూడా జరుగుతాయని చెప్పుకున్నాం. ఓకే, సమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అదేవిధంగా ఎప్పుడైతే ఇవి ఇలా రొటేట్ అవుతూ ఉంటాయో, మూవ్ అవుతూ ఉంటాయో, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. అంటే కొన్నిసార్లు వార్మర్గా ఉంటాయి, కొన్నిసార్లు కూలర్, అండ్ కొన్నిసార్లు వెట్, కొన్నిసార్లు డ్రై అయిపోతూ ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే అట్మాస్ఫియర్ కండిషన్ అనేది ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే దగ్గర 10 days ఆ విధంగా అనమాట. అంటే వెదర్ అనగానే మనం ఏం చెప్పొచ్చు అంటే డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే రోజుకి కూడా ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కండిషను రేపు ఉండకపోవచ్చు, ఇలా డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ లేదా మినిమం 10 days కంటిన్యూస్గా ఉంటుందన్నమాట వెదర్ ఆ విధంగా. సో ఒక్కొక్కసారి వర్షాలు మనకు ఒకరోజు మాత్రమే పడవు కదా, కంటిన్యూస్గా 3-4 days పడుతూ ఉంటాయి, లేదా 10 days వరకు పడుతూ ఉంటాయి. అంటే మినిమం 10 days వరకు అట్మాస్ఫియర్ కండిషన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని వెదర్ అంటామన్నమాట. Climate is a description of the average atmospheric conditions for areas over a long period of time. Climatic descriptions are based on decades of atmospheric data and finding the averages of them. Climate descriptions tell us what conditions are for a given time of year but not on specific days. ఓకే, ఇక్కడ క్లైమేట్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనమాట. కాకపోతే ఇక్కడ షార్ట్ టైం పీరియడ్ ఉండదు, లాంగ్ టైం పీరియడ్ ఉంటుంది. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. అంటే డిఫరెంట్ ఏరియాస్లో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. యాక్చువల్గా మనం చూస్తూ ఉంటాం సీజనల్ వైజ్ ఏ విధంగా ఉంటుంది అంటే సమ్మర్ అనగానే మనం ఏంటామో మినిమం 2-3 months అంతా కూడా మనకు చాలా హాట్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా ఈక్వెటర్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది, అదే పోలర్ రీజన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే చాలా కూల్గా ఉంటుంది. అంటే ఇక్కడ పర్టికులర్ ఏరియాస్ వద్ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీన్నే క్లైమేట్ అని అంటాం. అండ్ అదేవిధంగా ఇక్కడ క్లైమాటిక్ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారు అంటే ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ యొక్క డేటా అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొన్ని డికేడ్స్ ముందు తెలుసుకోవడం జరిగిందనమాట. వాటిని బేస్ చేసుకొని మనకు క్లైమాటిక్ డిస్క్రిప్షన్స్ అనేవి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్లైమాటిక్ డిస్క్రిప్షన్స్ మనకి ఏం తెలియజేస్తాయంటే ఈ ఇయర్లో అంటే ఈ సంవత్సరంలో ఈ కాలంలో అట్మాస్ఫియర్ కండిషన్స్ ఈ విధంగా ఉంటాయి, ఇలా మనకు తెలియజేస్తాయి అన్నమాట. కాకపోతే స్పెసిఫిక్ డేస్ అనేవి మనకు తెలియజేయవు, పర్టికులర్ టైమ్ ఆఫ్ ఇయర్ని మనకు మెన్షన్ చేస్తాయి. How do we describe the atmosphere? We use a temperature, pressure, wind, humidity and precipitation. These are called the elements of weather. We use these to describe climate also, as you will see soon. So these are also elements of climate. You have just learned about pressures and winds above. Let us to take a look at the అదర్ ఎలిమెంట్స్ నౌ. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తాం, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందని, లేదంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టయితే ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టయితే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట. అండ్ అదేవిధంగా విండ్స్ గురించి, హ్యూమిడిటీ అంటే ఈ
అట్మాస్ఫియర్లో వాటర్ మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా, అంటే ఎంతైతే వాటర్ మాయిశ్చర్ అట్మాస్ఫియర్లో ఉంటుందో ఆ అమౌంట్నే హ్యూమిడిటీ అని అంటారు. అదేవిధంగా ప్రిసిపిటేషన్ అంటే వర్షం రూపంలో, మంచు రూపంలో, పొగ మంచు రూపంలో మనకు కురుస్తుంటుంది కదా, దాన్నే ప్రిసిపిటేషన్ అంటాం. ఆల్రెడీ మనం వీటి గురించి తెలుసుకున్నాం. ఇవి వెదర్ యొక్క ఎలిమెంట్స్ అన్నమాట. అదేవిధంగా మనం క్లైమేట్ యొక్క ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి కూడా క్లైమేట్ ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్స్ కూడా వస్తాయి. అండ్ కాకపోతే మనం ఈ లెసన్లోనే ప్రెషర్ అంటే ఏంటి, అదేవిధంగా విండ్స్ గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఓకే, ఇప్పుడు మిగతా వాటి గురించి తెలుసుకుందాం. టెంపరేచర్. సో టెంపరేచర్ అంతా అంటే మనకు ఆల్రెడీ తెలుసు టెంపరేచర్ గురించి. ఇన్ క్లాస్ 8th you learned about the temperature of atmosphere. There you compare temperature patterns of Panaji, Shimla and Delhi. You also learned that Shimla, being at a higher altitude than Panaji, and Delhi had cooler temperatures. On Earth's surface, as you go higher in altitude, the temperature decreases. ఓకే, సో ఆల్రెడీ మనం ఈ అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ గురించి తెలుసుకున్నాం 8th క్లాస్లోనే కదా. అండ్ అదేవిధంగా అక్కడ మనం పనాజీ, షిమ్లా, ఢిల్లీ వీటి యొక్క టెంపరేచర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ టెంపరేచర్ ప్యాటర్న్స్ని మనం కంపేర్ చూసినట్టయితే పనాజీ కన్నా షిమ్లా హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంటుందన్నమాట. ఓకే, హయ్యర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే పనాజీ ఢిల్లీ కన్నా షిమ్లా హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి కూల్ టెంపరేచర్ కలిగి ఉంటుంది. కానీ ఢిల్లీ, పనాజీ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ టెంపరేచర్ అంతా కూడా హాట్గా ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తారంటే మన అర్త్ సర్ఫేస్కి మించి, అంటే అర్త్ సర్ఫేస్ నుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా పనాజీ, ఢిల్లీ ఈ రెండింటికన్నా షిమ్లా హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూల్ టెంపరేచర్స్ ఉంటాయన్నమాట. Humidity and precipitation. In this section, we will see how water cycle works in the atmosphere. You can see how hydrosphere and atmosphere interact with each other. ఓకే, సో ఇక్కడ అట్మాస్ఫియర్లో వాటర్ సైకిల్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకుందాం. క్లియర్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఎవాపరేషన్, కండెన్సేషన్ అండ్ ప్రిసిపిటేషన్ రూపంలో మనకు ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి, కండెన్స్ అయ్యి, ప్రిసిపిటేషన్ రూపంలో మనకు ల్యాండ్కి తిరిగి మళ్ళీ ల్యాండ్ నుంచి ప్రవహిస్తూ సముద్రాల్లోకి కలిసిపోతుందని మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఏ విధంగా వాటర్ సైకిల్ అనేది జరుగుతుంది అని క్లియర్గా ఇంకా చూద్దాం. అండ్ అదేవిధంగా హైడ్రోస్పియర్ కానీ అట్మాస్ఫియర్ కానీ ఇవి రెండు ఒకదానికొకటి ఏ విధంగా ఇంటరాక్ట్ అయి ఉన్నాయి దాని గురించి కూడా తెలుసుకుందాం. వాటర్ వేపర్ ఈజ్ very important component in the atmosphere. In most places, amount of water vapor in the atmosphere varies over time and as part of changing weather patterns. In many places, in winter, it is dry and cold. In such places, our skin may feel itchy, dry, and it may crack. You will probably have experienced cracked lips, for which you may have used lip balm, Vaseline, or oil of some kind. ఇక్కడ అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఏదైతే ఉంటుందో దీన్ని, అంటే ఈ వాటర్ వేపర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అట్మాస్ఫియర్లో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్తో పాటు వాటర్ వేపర్ కూడా ఉంటుంది కదా, సో వాటర్ వేపర్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్పొచ్చు. అండ్ చాలా వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ అనేది ఉంటుంది. సో అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉండడం వల్ల వెదర్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట కాలం గడిచే కొద్దీ. అండ్ మనం కొన్ని చోట్ల చూస్తున్నట్టయితే వింటర్ సీజన్లో ఎక్కువ డ్రై ఉంటుంది అండ్ చాలా చలిగా కూడా ఉంటుంది. సో అటువంటి ప్రాంతంలో మనం ఉన్నట్టయితే మన స్కిన్ వచ్చేసి ఆటోమేటిక్గా డ్రై అయిపోయి ఇడ్చెస్ వచ్చేస్తూ ఉంటాయి, క్రాక్స్ పడుతూ ఉంటాయి, మన లిప్స్ అన్నీ కూడా క్రాక్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనం ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మన లిప్స్ క్రాక్ అవ్వకుండా ఉండడానికి వ్యాస్లిన్స్ అండ్ లిప్ బామ్స్, ఆయిల్ ఇటువంటివన్నీ అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, దెన్ combined with high temperature, it is water vapor that causes you to feel sultry and sweaty. When this happens, we say it is very humid or the humidity is high. But not all places are similar in this respect. Some places feel very dry. The moisture in the atmosphere is derived from the water bodies through evaporation and from plants through transpiration.
Humidity is the amount of water vapor in the air. In high humidity, our sweat doesn't cool us because it cannot evaporate. In low humidity, we also feel more thirsty. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము అంటే కొన్ని చోట్ల వింటర్ సీజన్లో అబ్జర్వ్ చేసినట్టయితే చాలా చలిగా ఉంటుంది, అదేవిధంగా డ్రై అవుతూ ఉంటుంది మన స్కిన్ కానీ. ఓకే, సో ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, అంటే సమ్మర్ డేస్ అనుకోండి, ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో, అంటే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అట్మాస్ఫియర్లో ఈ వాటర్ వేపర్ ఉండడం వల్ల హై టెంపరేచర్కు మన బాడీ అంతా కూడా స్వెట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ స్వెట్ ఏమవుతుంది అంటే బయట గాలికి ఎవాపరేట్ అయిపోవాలి. అండ్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుందో ఎవాపరేషన్ జరగదనమాట. సో ఎవాపరేషన్ జరగలేదంటే ఆటోమేటిక్గా మన బాడీ కూల్ అవ్వదు, అంటే చాలా స్వెట్టీగా ఉక్కపోతగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఈరోజు చాలా ఏమంటారు, సో ఈరోజు చాలా ఉక్కబోస్తుంది. అండ్ హ్యూమిడిటీ అంటే లైక్ వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఉందని, లేదంటే చాలా హై టెంపరేచర్స్ ఉన్నాయని చెప్పి హ్యూమిడిటీ ఎక్కువ ఉందంటూ ఉంటారు. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా స్వెట్ అనేది కూల్ కాదనమాట. సో ఎప్పుడైతే కూల్ కాదో మన బాడీ ఆటోమేటిక్గా థర్స్ట్కి ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ స్వెట్ అనేది ఎవాపరేట్ కాకుండా ఇరిటేట్గా కూడా ఉంటుంది. సో హ్యూమిడిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఎవాపరేషన్ అనేది జరగదన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ యొక్క అమౌంట్ అన్నమాట. Remember those particulates you learned about earlier. Recall how they help in rainfall. We express humidity not directly but using the concept of relative humidity. Relative humidity is the ratio between two things. ఓకే, యాక్చువల్లీ మనం ఈ పార్ట్ 3 అండ్ 2 వీడియోలో అబ్జర్వ్ చేసినట్టయితే పర్టికులేట్స్ గురించి తెలుసుకున్నాం. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్తో పాటు ఫైన్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఈ వీటినే మనం పర్టికులేట్స్ అంటాం అనమాట. ఈ పార్టికులేట్స్ వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పుకున్నాం. అంటే మనకు వర్షాలు పడడం కానీ, అండ్ అదేవిధంగా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ కాజెస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ పర్టికులేట్స్ అట్మాస్ఫియర్లో ఎక్కువ అయిపోతాయో ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ మీద పడిపోవడం వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోవడము, ట్రాన్స్పిరేషన్ జరగకపోవడము, అండ్ అదేవిధంగా మనం బ్రీత్ సరిగ్గా తీసుకోకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే పర్టికులేట్స్ నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి, కాజెస్ ఉన్నాయని ఆల్రెడీ తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్టికులర్స్ వల్ల మనకు రెయిన్ఫాల్ కూడా పడుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం హ్యూమిడిటీ అంటే ఏం చెప్పుకున్నాం, అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అనమాట. అంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఏంటి అంటే 2 థింగ్స్ మధ్య ఉన్నటువంటి రేషియో డిఫరెన్స్. ఓకే, అదేంటో చూద్దాం ఇప్పుడు. ద మ్యాక్సిమం వాటర్ వేపర్ దట్ ద ఎయిర్ కెన్ హోల్డ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ and pressure and the actual amount of water vapor it holds at any given time. ఓకే, సో ఎయిర్లో ఈ పార్టికులేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అది పక్కన పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఎయిర్ ఎంత వాటర్ వేపర్ని హోల్డ్ చేస్తుంది అనేటువంటి థింగ్ ఒకటి. అండ్ అదేవిధంగా గివెన్ టైంలో ఎయిర్ ఎంత వాటర్ వేపర్ని క్యారీ చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో అదే రిలేటివ్ హ్యూమిడిటీ అనమాట. అంటే ఇక్కడ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్లో ఎయిర్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ని అయితే హోల్డ్ చేస్తుందో, అండ్ అదేవిధంగా గివెన్ టైంలో ఎయిర్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ని హోల్డ్ చేస్తుందో ఈ రెండిటి యొక్క రేషియోనే రిలేటివ్ హ్యూమిడిటీ. For example, at 20 degrees temperature, air can contain 80 grams of water vapor per cubic meter. If the actual water vapor present is only 40 grams, the relative humidity is 50%. Relative humidity increases with the decrease of temperature or addition of water vapor. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 degrees టెంపరేచర్ అనుకోండి. 20 degrees టెంపరేచర్ వద్ద ఎయిర్లో
ఎంత పర్సెంట్ అంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఉంటుంది అంటే క్యూబిక్ మీటర్కు 80 గ్రామ్స్ వాటర్ వేపర్ కలిగి ఉంటుంది 20 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు. సో యాక్చువల్గా ఈ వాటర్ వేపర్ అంటే యాక్చువల్గా ఎయిర్లో వాటర్ వేపర్ ఎంత ఉంటుంది అంటే 40 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఉండొచ్చు అప్పుడు 50% ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే 80 గ్రామ్స్ అనుకోండి, అంటే 20 డిగ్రీస్ ఉన్నప్పుడు 20 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎయిర్ 80 గ్రామ్స్ వాటర్ వేపర్ని క్యారీ చేస్తుంది. యాక్చువల్గా ఎంత క్యారీ చేస్తుంది అంటే 40 గ్రామ్స్ క్యారీ చేస్తుంది. అంటే ఇప్పుడు సగం అయినట్టే కదా, అంటే 50%. అంటే ఇక్కడ రిలేటివ్ ఎంత ఉన్నట్టు 50% రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్నట్టు. అండ్ అదేవిధంగా ఇక్కడ టెంపరేచర్ తగ్గిన లేదా వాటర్ వేపర్ ఇంక్రీజ్ అయినా హ్యూమిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు లేదా వాటర్ వేపర్ ఇంక్రీజ్ అయినప్పుడు. Relative humidity decreases with increase of temperature and decrease of water vapor. The critical temperature at which saturation level reached is called dew point. Have you seen dewdrops? Where are they found? If atmosphere has 100% relative humidity, it is known as saturation level. సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, రిలేటివ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే టెంపరేచర్ డిక్రీజ్గా ఉండాలి లేదా వాటర్ వేపర్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ డిక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్టు లేదా వాటర్ వేపర్ డిక్రీజ్ అయినట్టు అనమాట. అండ్ ఇక్కడ 100% రిలేటివ్ హ్యూమిడిటీ ఉందనుకోండి అట్మాస్ఫియర్లో, సాచురేషన్ లెవెల్ ఉన్నట్టు అనమాట. ఓకే, దీన్నే సాచురేషన్ లెవెల్ అని కూడా అంటారు 100% రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్నట్టయితే. అండ్ ఎప్పుడైతే ఈ సాచురేషన్ లెవెల్ క్రిటికల్ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుందో దాన్నే డ్యూ పాయింట్ అంటారు. అంటే మనం మామూలుగా ఈ చిన్న చిన్న గ్రాస్ మీద మార్నింగ్ టైమ్స్ చూస్తున్నట్టయితే డ్యూ డ్రాప్స్ ఉంటాయన్నమాట. మరి ఈ డ్రాప్స్ అన్నీ కూడా ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ఈ సాచురేషన్ లెవెల్ వద్ద టెంపరేచర్ ఎప్పుడైతే క్రిటికల్ అవుతుందో అప్పుడు అనమాట. దెన్ కండెన్సేషన్. సో కండెన్సేషన్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లోనే తెలుసుకున్నాం. Condensation is the opposite of evaporation, as it involves conversion of water vapor into droplets of water or crystal of ice. When the relative humidity exceeds 100%, the excess of water vapor present in the atmosphere gets condensed as minute droplets of water. For example, when air at a temperature of 20 degrees centigrade contains 49 grams of water vapor per cubic meter and gets cooled at 10 degrees centigrade, it can hold only 40 grams of water vapor at saturation level. సో ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునిందే. అంటే ఎవాపరేషన్లో ఏం జరుగుతుంది అంటే వాటర్ నుంచి గ్యాస్ స్టేట్లోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్లో వాటర్ వేపర్ నుంచి వాటర్ డ్రాప్స్గా మారుతున్నాడు. అంటే గ్యాస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుందని చెప్పొచ్చు, లేదా లిక్విడ్ కాకుంటే వేపర్ నుంచి ఐస్ క్రిస్టల్ రూపంలో వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ 100%కు ఎక్సిడ్ అవుతుందో అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ కూడా ఎక్సిడ్ అయినట్టే, అంటే కండెన్స్ జరుగుతుందన్నమాట. అంటే చిన్న చిన్న ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కండెన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉందనుకోండి. ఓకే, సో ఎయిర్లో 49 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఉంటుంది. ఎంత పర్ క్యూబిక్ మీటర్కు 49 గ్రామ్స్ వాటర్ వేపర్ ఉంటుంది ఎయిర్లో. సో ఇది 10 డిగ్రీస్ వద్ద కూల్ అవుతుందన్నమాట. అంటే అలా 10 డిగ్రీస్ వద్ద కూల్ అయినప్పుడు సాచురేషన్ లెవెల్ వచ్చినప్పుడు 40 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ మాత్రమే హోల్డ్ చేసుకోగలుగుతుంది ఎయిర్. సో అదనమాట. ద ఎక్సెస్ ఆఫ్ 9 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ గెట్స్ కండెన్స్డ్. మరి ఇప్పుడు 49 గ్రామ్స్ ఉన్నట్టయితే కేవలం 40 గ్రామ్స్ మాత్రమే హోల్డ్ చేస్తుంది. అంటే ఇక్కడ 9 గ్రామ్స్ ఏమవుతుంది అంటే కండెన్స్ అవుతుంది. Condensation takes place only when minute solid particles are present in the atmosphere. Condensation can also take place on a contact surface. For example, did you observe what happens when cold water is filled in a glass? Condensation occurs on the outer side of the glass as moisture in the air is getting in contact with a cold surface. When water vapor condenses on surfaces such as plants, when we get dew. ఓకే, ఇక్కడ కండెన్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ మైన్యూట్ సాలిడ్ పార్టికల్స్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మైన్యూట్ సాలిడ్ పార్టికల్స్
హాట్ ఎయిర్కు కాంటాక్ట్ అవుతాయో కండెన్సేషన్ అనేది జరుగుతుందనమాట. అంటే ఇంకా సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ బేస్ చేసుకొని కూడా కండెన్సేషన్ జరుగుతుంది. ఎలా అంటే ఒక ఫ్రిడ్జ్లో నుంచి మీరు వాటర్ బాటిల్ తీసుకోండి, అంటే చాలా కూల్గా ఉన్నటువంటి వాటర్ బాటిల్. సో ఇప్పుడు ఆ వాటర్ని మనం ఒక గ్లాస్లోకి వేసామనుకోండి, ఆ గ్లాస్ బయట ఇలా చూపిస్తా. సో దిస్ ఈస్ ద గ్లాస్. ఈ గ్లాస్లోకి మీరు వాటర్ పోసినప్పుడు ఈ గ్లాస్ బయట ఇలా వాటర్ డ్రాప్లెట్స్ అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయంటే యాక్చువల్గా ఈ గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ ఎలా ఉంటాయి, కూల్గా ఉంటాయి. ఓకే. అండ్ బయట ఎయిర్ ఎలా ఉంటుందంటే హాట్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే హాట్ ఎయిర్ ఇలా కూల్ గ్లాస్కి కాంటాక్ట్ అవుతుందో ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే హాట్ ఎయిర్ ఉంటుంది, హాట్ ఎయిర్లో ఈ వాటర్ వేపర్ ఉంటుంది. సో వాటర్ వేపర్ ఇలా కూల్ అయినప్పుడు ఇక్కడ ఫ్యూ డ్రాప్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం సారీ 1 సెకండ్.